హాయ్ ఫ్రెండ్స్, మనకు ఐబీపీఎస్ నుంచి పీఓ నోటిఫికేషన్ నిన్న రైట్ రిలీజ్ అయింది. ఓకే, వేకెన్సీ వచ్చేసి 6,715. ఇవి చాలా ఎక్కువ వేకెన్సీస్. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 1,500 వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ మనకు 5,200 ప్లస్ ఉంది ఈసారి మాత్రం 6,700 ప్లస్ ఉంది. ఓకే, ఈ వేకెన్సీస్ కాస్త మనకు 8,000 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా 3 బ్యాంక్స్ మనకు రిపోర్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవచ్చు? సో ఎనీ డిగ్రీ సో ఐదర్ బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన డిగ్రీ స్టూడెంట్స్ కూడా, డిగ్రీ ఆర్ బీటెక్, వాళ్ళకి జూలై 27th వరకు సర్టిఫికేట్స్ ఉంటే దెన్ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ ది ఐబీపీఎస్ పీఓ. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మినిమం 20 years వరకు అప్లై చేసుకోవచ్చు 20 years ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మ్యాక్సిమం 30 years అదే ఓబీసీ వాళ్ళకైతే +3 years ఏజ్ రిడక్షన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 years ఏజ్ రిడక్షన్ ఉంటుంది. ఓకే, సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు July 1st కట్ ఆఫ్ డేట్ తీసుకున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి July 1st అంటే మీరు ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి July 21st. July 21st ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఐబీపీఎస్ పీఓ. నెక్స్ట్ ఇంకొక చిన్న చేంజ్ చేశాడు ఇక్కడ. మీ ఇక్కడ కొత్తగా ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అంటే లాస్ట్ డేట్ తర్వాత 2 days తర్వాత మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఈ ఇయర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయింది చేంజ్. నెక్స్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో ఉంటుంది. సో ఆగస్ట్ నాకు తెలిసి థర్డ్ వీక్ 4th weekలో ఉంటుంది సో 22 days వచ్చేసి ఆగస్ట్ 22nd 23rd. ఓకే, మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ మంత్లో మేబీ మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంది. నవంబర్లో ఇంటర్వ్యూ ఉంటుంది సో జనవరిలో మీకు ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది. జనవరిలో మీకు ఫైనల్ రిజల్ట్ ఉంటుంది అనమాట. చూడండి, జూలై నుంచి డిసెంబర్ వరకు 6 months టైం ఉందమ్మా. ఈ 6 monthsని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఓకే, 2 months ఫిలిమ్స్ ఉంది, 2 monthsకి దాదాపు 40 days ఉంది, 40 to 50 days ఉంది. ఫిలిమ్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్కి దాదాపు మనకు 3 months ఉందమ్మా. ఓకే, సో కరెంట్ అఫైర్స్ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, అండ్ ఇంగ్లీష్ కానీ సో బాగా ప్రిపేర్ అవ్వండి. 6 monthsలో మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఓకే, సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ 3 sections ఉంటాయమ్మా. ప్రిలిమ్స్లో ఎలాంటి చేంజ్ లేదు. ఇంగ్లీష్ వచ్చేసి 30 questions ఉంటాయి, 30 marks ఉంటుందమ్మా. ఈ సెక్షన్ టైం 20 minutes ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 questions ఉంటాయి మీకు, 30 marks అండ్ 20 minutes టైం. ఇంగ్లీష్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 35 questions ఉంటాయి, 40 marks. అంటే కొన్ని క్వశ్చన్కి 2 marks ఉండొచ్చు. సో 20 minutes టైమ్. టోటల్ 100 questions ఉంటాయి మీకు, 100 marks ఉంటుంది, 60 minute టైం ఉంటుంది అనమాట. సెక్షన్ టైం 20 minutes ఉంటుంది. ఓకేనా, సో మీరు ఇందులో 50+ స్కోర్ చేసుకుంటే ఈజీగా మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారు. చూడండి మనకు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్లో మెయిన్స్లో కొన్ని చేంజెస్ చేశాడు. ఫస్ట్ రీజనింగ్ సెక్షన్ వచ్చేసి 40 questions ఉన్నాయి, 60 marks ఉంటుంది, 45 minutes టైం ఉంటుంది. అయితే ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. 1 mark question, 2 marks questions ఉంటాయి సో లాస్ట్ ఇయర్ మాత్రం 45 questions ఉంటాయి, ఇయర్ 5 questions తగ్గించాడు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమీ అండ్ ఆర్బీఐ సర్క్యులర్స్ ఇవన్నీ కలిపి మనకు దాదాపు 50 questions ఉన్నాయి, 60 marks అనమాట. టైమింగ్ వచ్చేసి 35 minutes టైం ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ 40 questions కానీ 20 marks అంటే హాఫ్ మార్క్ చేశాడు ఈజీ క్వశ్చన్, అగైన్ 35 minutes నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సేమ్ 40 questions ఉన్నాయి మనకు, 60 marks. అగైన్ చెప్పాను కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది మీకు 1 mark questions ఉంటాయి, 2 marks questions ఉంటాయి, 45 minutes టైం ఉంటుంది. కంప్లీట్గా మొత్తం 170 questions ఉన్నాయి, 200 marks అనమాట. టైం అది చేంజ్ చేయలేదు, 160 minutes అనమాట. దీంతో పాటు ఏమంటే మీకు డిస్క్రిప్టివ్ ఉంటుంది 25 marksకి, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది అండ్ టోటల్గా మనకి ఇంగ్లీష్ వచ్చేసి 45 marksకి వెయిటేజ్ ఉంటుంది. ఓకే, టోటల్ 225 marks అనమాట మెయిన్స్ ఎగ్జామ్. అయితే చూడండి ఇక్కడ మనము జనరల్ అవేర్నెస్ని అండ్ ఇంగ్లీష్ని అన్సర్టన్గా చెప్పలేమా ఎలా ఉంటుంది అన్నది. ఆ డే బాగుంటే మంచి క్వశ్చన్స్ రావచ్చు, కానీ మీ ఫోకస్ అంతా రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ వీటిపై బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని కంప్లీట్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా క్రాక్ చేయాలనేది నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం.